హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే రీసెంట్గా మా ఫ్యామిలీ అందరం కలిసి తిరుపతి అయితే వెళ్ళాము. అక్కడ నేనైతే ఎప్పుడో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మా పాప అంటే 7th మంత్ 8th మంత్లో అలా వెళ్ళామన్నమాట. అప్పుడు అనుకున్నాను మళ్ళీ నీ కొండకు వచ్చేటప్పుడు పసుపు బొట్లు మెట్లు పూజ చేసుకుంటా వస్తాను అయ్యా అని. మళ్ళీ ఇప్పటికి దర్శనం ఇచ్చాడు ఆ స్వామి మాకు. మా పిల్లలు అందరూ అయితే కారులో పైకి కొండ మీదకి వెళ్ళిపోయారనమాట. నేను మా తోడుకోళ్ళ మా అమ్మగారు అయితే మెట్లు పూజ చేసుకుంటా నిదానంగా అలా ఎక్కుతున్నాము. కాళ్ళ నొప్పులు అయితే మామూలుగా రాలేదు అసలు. కూర్చుంటాం లెగవటం ఇదే పని. ఎక్కినంతసేపు 4 మెట్లు ఎక్కటం రెస్ట్ తీసుకుంటాం, 4 మెట్లు ఎక్కటం రెస్ట్ తీసుకుంటాం. అసలు అయితే నడవలేకపోయాం అనమాట. దారిలో ఏది కనపడితే అది కొనుక్కుంటాం, తినటం, వెళ్ళటం. మా అత్తయ్య మాతో పాటు బాగానే ఉంది. ఎప్పుడు వెళ్ళిపోయింది ముందు మాకన్నా. పెద్దావిడైనా మాకన్నా ఆవిడ స్పీడ్గా ఎక్కేసింది అనమాట. ఎప్పుడు మిస్ అయిపోయిందో కానీ అసలు మా అత్తయ్య అయితే చాలా దూరం మట్టుకు అసలు కనపడలేదు. ఎతుకుతానే ఉన్నాం. అసలు ఎక్కడుందో కూడా తెలియలేదు. మేమైతే నిదానంగా అలా మెట్లు పూజ చేసుకుంటూ ఎక్కుతున్నాం అనమాట. అసలు అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాను నేనైతే. ఆ వీడియోలో నేను ఎవరైనా చూస్తున్నారు కదా, రెడ్ అండ్ ఎల్లో కలర్ శారీ ఉంది కదా, అది నేనే అనమాట. గ్రీన్ డ్రెస్ వేసుకుంది మా పెద్దమ్మాయి. మేమిద్దరం అయితే కలిసి అయితే పెడుతున్నాము పసుపు బొట్లు. నాకన్నా ఫాస్ట్గా పెట్టేస్తుంది. నేను పెడతా పిన్ని అని చెప్పి అలా నిదానంగా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ కొంచెం దూరం అయితే వచ్చామన్నమాట. మా అత్తయ్య అయితే మాకు ఇంకా కనిపించలేదు. ఎతుకుతానే ఉన్నాం అసలు ఎక్కడుందో ఏంటో అని. మా అత్తయ్య అయితే ఇంకా కనిపించలేదు. ఎతుకుతానే ఉన్నాం. ఎక్కుతున్నాం అన్న ఆనందం కన్నా మా అత్తయ్య కనపడలేదన్న బాధ ఎక్కువైంది మాకు. అలా ఎక్కుతున్నాం. ఎక్కడో ఒక్కసారి అయితే కనిపించింది. మమ్మల్ని చూడంగానే ఏడ్చేసింది. అసలు ఎక్కడికి వెళ్ళిపోయారా ఏంటని చెప్పి. ఇంకా అలా అందరం కలిసి నిదానంగా ఎక్కుతున్నాము. అస్సలు నిజం చెప్తున్నా, అసలు ఎంత కాళ్ళ నొప్పులు వచ్చేసినాయి అంటే అంత కాళ్ళ నొప్పులు వచ్చేసినాయి. అసలు ఎక్కలేకపోయాం. మా అమ్మకేమో వీడియో తీయడం కూడా రాలేదు. మా అమ్మకి ఇచ్చే ఫోన్ నేను తీయమని, ఎక్కడ గుర్తుంటే అక్కడ ఫోన్ ఆన్ చేస్తుంది, వీడియో తీస్తుంది. అంటారు కదా అడవి ఉడత ఏదో అంటారు కదా, అదైతే కనిపించింది అనమాట. మా అమ్మది వీడియో తీయడానికి ప్రయత్నిస్తుంది కానీ అది సరిగ్గా కనిపించట్లేదు. మా అమ్మాయి కూడా ఎక్కుతానని చెప్పారు. మెట్లు నడుచుకుంటా ఎక్కుతామమ్మ, మేము కూడా వస్తామన్నారు. మేమే ఎక్కలేకపోతామేమో, మళ్ళీ పిల్లల్ని తీసుకొస్తే ఇబ్బంది పడిపోతామని చెప్పి పిల్లల్ని తీసుకురాలేదన్నమాట. మా బావగారు వస్తే కారులో కొండ మీదకి ఎక్కిచ్చేసాం. మేము మెట్లు పూజ చేసుకుంటా పైకి ఎక్కేతలకి వాళ్ళు ఈలోపు రూమ్ తీసుకొని గుడ్లు చేంజ్ చేసుకుంటారని చెప్పి వెళ్ళమని చెప్పాం. తీరా చూస్తే రూమ్ దొరకలేదంట. సర్లే అని చెప్పి వాళ్ళు గుండ్లు ఇచ్చేసేసి శుభ్రంగా టిఫిన్ చేసి మాకోసం ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు వస్తారని. మేమేమో సాయంకాలం పూట ఎన్నింటికి స్టార్ట్ చేసాము, సాయంకాలం పూట కాదు పొద్దున పూట ఎన్నింటికి స్టార్ట్ చేసాము మేము, పొద్దున పూట 8ంటికి అయితే స్టార్ట్ చేసాం అనమాట. స్నానాలు చేసి కింద స్టార్టింగ్లో నేను ఇంటికాడ నుంచి తెచ్చుకున్నాను అనమాట పసుపు కుంకుమ. నాకు ఈ మెట్ల పూజకి మొత్తానికి 1.5 kg పసుపు, 1 kg కుంకుమ అయితే పట్టిందనమాట. నేనైతే ఇంటికాడ నుంచి తెచ్చుకున్నాను. ఇక్కడైతే నేను అసలు ఏది కొనలేదు. మొత్తం ఇంటికాడ నుంచి తెచ్చుకొని ఆ కలిపేవి కూడా ఇంటికాడ నుంచి మొత్తం పెట్టుకున్నాం అనమాట. నేను 8ంటికి అట్లా స్టార్ట్ చేసినట్టున్నాం పొద్దున పూట. కొండపైకి మొత్తం మెట్లన్నీ అయ్యేతలకి టైం వచ్చేతలకి 3 దాటిందనమాట. అలా అందరం కలిసి అసలు ఈలోపు మళ్ళీ కారు కాడికి వెళ్ళి గుండ్లు ఎక్కడేవాలో చూసుకొని నేనైతే మొక్కుకున్నాను అనమాట. ఇంటికి ఇచ్చేసేస్తానని చెప్పి కారు కాడికి వెళ్ళి ఆ గుండ్లు ఇచ్చేది ఎక్కడో చూసి అక్కడ తలనీలాలు ఇచ్చేసేసి మళ్ళీ రెడీ అయ్యి దర్శనానికి అయితే వెళ్దాం అనుకున్నాము. అసలు జోక్ ఏంటంటే మేము సాంబార్ అన్నం తినలే తిరుపతిలో. అసలు ఎవరన్నా తినకుండా ఉంటారా? తిరుపతి వెళ్ళిన ప్రతి ఒక్కరు తలనీళ్ళన్నా ఇవ్వకుండా వస్తారేమో కానీ సాంబార్ అన్నం తినకుండా అసలు ఎవరన్నా వస్తారా? మేము వచ్చాం. మా పిల్లలు తిన్నారు కానీ మేము తినలేదన్నమాట. మేమైతే తినలేదు. అంత హడావుడి అయిపోయింది అనమాట. అసలు మేము ఎక్కేటప్పుడైతే బాగా ఎండ, మేము మెట్లు ఎక్కేటప్పుడు అయితే మామూలుగా లేదు అసలు ఎండ. మేము పైకి వెళ్ళి దర్శనానికి వెళ్ళే టయానికి అయితే అసలు జోరు వాన పడిపోయింది అసలు తిరుపతిలో. మేము వెళ్ళిన రోజైతే దర్శనానికి మాకు 13 గంటలు పట్టిందనమాట. ఎక్కడికక్కడ కంపార్ట్మెంట్లు అవన్నీ అంత ఇబ్బంది పడలేదు కానీ చాలా
పీస్ఫుల్గా హడావుడి పడకుండా అయితే వెళ్ళాం దర్శనానికి. అదిగో చూసారా, అది అడవి ఉడత ఏదో అంటారు కదా సంథింగ్, అదైతే తీస్తుంది వీడియోలో. కనిపించిద్దా కనపడదా అని చెప్పి చూసామన్నమాట. కనిపించింది, జింక కూడా కనిపించిందని చెప్పింది మా అమ్మ. మరి దారిలో అక్కడ హోటల్ అయితే కనిపిస్తే అందరం టిఫిన్ చేద్దామని చెప్పి ఆగామన్నమాట. అందరం టిఫిన్లు చేసి టీ అయితే తాగాము. కోతి కూడా చూసింది, కోతులు, కొండముచ్చులు, ఆ ఉడతలు, జింకలు అనుకుంటా. జింక కనిపించింది కానీ మరి వీడియో అయితే మిస్ అయిందనమాట. జింక కూడా తీసింది, స్టార్టింగ్లో కనిపించింది అనమాట జింక. ఇంకా పులులు, సింహాలు అవి కనపడతాయి అంటారు కానీ ఎప్పుడు చూడలేదు నేను. లాస్ట్ టైం వెళ్ళినప్పుడైతే జీప్లో కొండ మీద నుంచి కిందకి దిగుతుంటే కనిపించింది చిరుతపులి. లైవ్లో చూసాను అనమాట ఫస్ట్ టైం అది. ఇంకా అలా ఎక్కుతూ ఉన్నాం అనమాట. ఇంకా అలా ఎక్కుతూ ఉన్నాము. ఎంత ఎక్కినా కూడా మెట్లు మాత్రం తిరగట్లేదు అసలు. 500, 1000, 1500 అసలు ఎప్పుడు ఎక్కుతానా అనిపించింది. అసలు వంగలేకపోతున్నాను, అసలు మెట్టికి చెయ్యి వేయలేకపోతున్నాను. అసలు కాళ్ళు నొప్పులు మామూలుగా లేవన్నమాట. అసలు చాలా నొప్పిగా ఉన్నాయి అసలు. ఇంకా నా వల్ల అవదయ్యా అని చెప్పి ఇంకా ఆయన దండం పెట్టుకొని, నీ దర్శనం అయ్యేదాకా నాకు ఏ నొప్పి మాకయ్యా, నీ దర్శనం అయ్యేదాకా నన్ను చూడయ్యా కొంచెం అని చెప్పి ఆయనకి. మా అత్తయ్య అయితే ఇంకా కనిపించలేదన్నమాట. ఇంకా అసలు ఈ షాపులు అవన్నీ వచ్చినాయి, ఎక్కడన్నా కూర్చొని ఉంటుందేమో దారిలోనని చెప్పి అనుకున్నాము. మా అత్తయ్య అయితే ఇంకా కనిపించలేదు. చూస్తున్నాము ఇంకెక్కడన్నా పడుకొని ఉంటుందేమో, మేము వచ్చేదాకా ఎదురు చూస్తూ ఉంటుందేమో అని చెప్పి. అసలు ఇంకా కనిపించలేదు. ఇక్కడ గ్రూప్ ఫోటోలు తీస్తున్నారు అనమాట. దిగుదాం అనుకున్నాం కానీ అసలు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో చాట ఉన్నారు. పిల్లలు ఏమో పైన ఉన్నారు, అత్తయ్య ఏమో కనిపించట్లేదు. ఇంకా మేము ముగ్గురం ఏం దిగుతాంలే అని చెప్పి దిగలేదు. ఇక్కడ రాముల వారిది, వెంకటేశ్వర స్వామి గుళ్ళు వచ్చినాయి అనమాట. అవి చూసి దండం పెట్టుకొని నిదానంగా అలా స్టార్ట్ అయ్యాము. ఎక్కడా కనిపించలేదు మా అత్తయ్య. ఎక్కడన్నా ఉంటుందేమో అని చెప్పి కూడా చూసాము, ఎక్కడా దొరకలేదు అసలు. ఒక పక్కన టెన్షన్ ఆవిడకి. అసలు ఆవిడ దగ్గర ఫోన్ లేదు, ఫోన్ నెంబర్ చెప్పటం రాదు. అసలు ఎక్కడుందో ఏంటని భయం వేసింది. ఈలోపు పాప్కార్న్ తిందామని చెప్పి అడిగితే అసలు ఏది అడిగినా సరే 50, 40 ఇంతకు మించి అసలు ఏది తక్కువ లేదనమాట. మెట్ల మీద చాలా వాటికి మామిడికాయలు కొనుక్కున్నాం నేను, మా అమ్మాయి. మామిడికాయలు అయితే తెగ తిన్నాం అసలు. సర్లే ఇక్కడ స్వీట్ కార్న్ ఉన్నాయిగా, స్వీట్ కార్న్ తీసుకుందాం అని చెప్పి స్వీట్ కార్న్ తీసుకున్నాము. కాలిపోతుంది అసలు చేతిలో. స్వీట్ కార్న్ ఒకటి, ఇంకా కొబ్బరి బొల్లం ఒకటి, ఇంకేంటి నారింజ మిఠాయిలు అనుకుంటా తీసుకున్నాము. అక్కడ చక్కగా ఒక గట్టు ఉంటే ఆ గట్టు మీద కూర్చొని మా అమ్మాయి గబగబా తీసుకొచ్చి నా చేతికి ఎత్తుంది, కాలిపోతుందని. ఇంక నేను పట్టుకొని ఇక్కడ కొబ్బరి బొల్లం తాగి శుభ్రంగా అదైతే తినేసేసి, తింటున్నామన్న పేరే కానీ మా అత్తయ్య కనపడిద్ది ఏమోనని చెప్పి చూస్తున్నాం అనమాట. మా అత్తయ్య అయితే అసలు ఎక్కడా కనపడతలేదు, అదొక టెన్షన్. ఎవరికని చెబుతాం, ఎవరికి చెప్పలేదు అసలు. ఎక్కడన్నా ఉండిద్దిలే. ఈ అలిపిరి మెట్లది ఆ పక్కన ఎవరు అన్నారంటే అలిపిరి మెట్ల దాకన్నా వెళ్తే కనిపించి అక్కడ వస్తారమ్మా, అక్కడ కూర్చోండి అని చెప్పారంట. కలిసి నాకు చెబుతుంది. మాకు ఏడిసేసేసింది అసలు మమ్మల్ని చూడంగానే. అసలు ఎక్కడ దొరికిందో కూడా తెలియదు అసలు. ఎన్నో మెట్టికాడ అని చెప్పి అనుకున్నాను. ఎన్నో మెట్టికాడ దొరికిందో గుర్తుపెట్టుకుందాం అనుకున్నా కానీ మర్చిపోయాను అసలు. ఈ కొండ ముచ్చులు, ఉడతలు మేము తినే దగ్గర వెనకాల అయ్యే ఉన్నాయి అన్నమాట. అసలు మనకే అలా ఎక్కటానికి ఇంత ఇబ్బంది అయిపోతుంది. ఆ షాపులు పెట్టుకునే వాళ్ళు వాళ్ళ సరుకులు అవన్నీ అసలు ఎప్పుడుకప్పుడు తీసుకొచ్చుకుంటాం, కొండ ఎక్కటం, కొండ దిగటం. అసలు మేము మెట్లు ఎక్కేటప్పుడు అయితే అసలు ఒక ఆయన నెత్తి మీద వాటర్ బాటిల్స్ ఇప్పుడు ప్లాస్టిక్ నిషేధం కదా తిరుపతిలో, ప్లాస్టిక్ కాకుండా ఇప్పుడు గాజు వాటర్ బాటిల్స్ అనమాట. గాజు వాటర్ బాటిల్స్ పట్టుకొని పైకి ఎక్కుతా, వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు పట్టుకొని ఆయన నెత్తిన మూట వేసుకొని మరి ఎక్కుతున్నాడు. భలే అనిపించింది అసలు బాధగా. మనకే ఇట్లా ఉందంటే ఇంకా వాళ్ళకి ఎట్లా ఉంటుంది చూడండి. ఎంతైనా పొట్టకూటి కోసమే కదా కష్టపడేది. అలా ఆంజనేయ స్వామి దగ్గర దాకా వచ్చామన్నమాట. నడుచుకుంటూ కాళ్ళు అయితే అసలు అంటుకుపోతున్నాయి అసలు. ఏదో చెట్టు కింద నీడ కానీ స్లోగా నడుచుకుంటే ఎండలో అయితే పరిగెట్టేసాం అసలు. నిజంగా ఎంత కాళ్ళ నొప్పులు అనిపించినాయి అంటే అంత కాళ్ళ నొప్పులు అనిపించినాయి అసలు. ఆంజనేయ స్వామి దగ్గర దండం పెట్టుకుని అంతా చూస్తున్నాం అనమాట. కనిపించిద్దేమోనని చెప్పి మా అత్తయ్య.
ఎక్కడ కనపడతలేదు ఎంత ఎతికినా కూడా. ఇంకా అలా స్లోగా స్టార్ట్ చేసాం. మా అమ్మాయి ఫోన్ తీసుకెళ్ళి మొత్తం అదంతా వీడియో తెస్తుంది లోపల. ఊరుకోరేమో అనుకున్నాను నేను ఫస్ట్. అక్కడ ఎవరు ఏం మాట్లాడలేదు. సైలెంట్గా లోపల వెళ్ళి ఆంజనేయ స్వామిది కూడా వీడియో తీసుకొని వచ్చిందనమాట. ఇంకా అలా వీడియో తీసుకుని వచ్చినాక ఇంక నిదానంగా మళ్ళీ స్టార్ట్ అయ్యాము. కాసేపు అక్కడ కూర్చొని ఏమన్నా తిందాం అనుకున్నాం కానీ ఏం తినబుద్ధి కాలేదు. ఇంకా బయలుదేరదామని చెప్పి నిదానంగా అలా బయలుదేరాం. మా అత్తయ్య అయితే కనిపించింది. ఇంక అందరం కలిసి ఇంకా మెట్లు అయితే అయిపోయినాయి. ఆ ఘాట్ ఒకటి ఉంటుంది కదా, సైడ్ నడవాలి కదా, అక్కడ వ్యూ అనమాట ఇది. చాలా బాగుంది అసలు. ఇంకా అక్కడి నుంచి నడుచుకుంటా వెళ్తున్నాము. ఇంకా అలిపిరి మెట్లు అయితే వచ్చినాయి అనమాట. అందరూ ఒకరు 7 మెట్లు ఎక్కుతాం, 3 మెట్లు ఎక్కుతాం, 5 మెట్లు ఎక్కుతాం అని చెప్పి అనుకుంటారు కదా. నేనైతే అసలు 125, 115 ఉంటాయి సంథింగ్ ఆ మెట్లు. అవన్నీ ఎక్కుదామని చెప్పి అనుకున్నాను. అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళే తల్లి అసలు కాలు జిమ్ అని లాగేసేస్తున్నాయి. అసలు నిజంగా కళ్ళల్లో నీళ్ళు ఒక్కటే తక్కువ అసలు. అలా నిదానంగా నడుచుకున్నాను. నడకైతే తగ్గిపోయింది అసలు. ఫస్ట్లో స్పీడ్గా ఎక్కాను కానీ ఇప్పుడు అసలు నడవలేకపోతున్నాను కూడా. అసలు ఎప్పుడు వచ్చిద్దా, ఎప్పుడు అయిపోయిద్దా అని చెప్పి అనుకుంటున్నాను. ఇంకా అలా నిదానంగా అక్కడ దాకా వెళ్ళినాక అసలు ఇంకా నొప్పులు ఎక్కువైపోయినాయి అనమాట. మెట్లు మోకాల పర్వతం దగ్గరికి వచ్చే తలకి. ఇంకా అక్కడ స్లోగా అందరం టీలు తాగి డ్రింక్ తాగి ఇంకా స్టార్ట్ చేసామన్నమాట. నేనేం ఫస్ట్ అసలు బొట్టు పెట్టుకుంటే ఎక్కుదాంలే, మొత్తం స్లోగా ఎక్కుదాము, బొట్టు పెట్టేసుకుంటే ఎక్కుదామని చెప్పి అనుకున్నాను. కానీ అసలు 2-3 మెట్లకి బొట్టు పెట్టగానే బొట్టు పెడతా ఎక్కలేనమ్మో అనుకుని బొట్టు మా అమ్మాయికి ఇచ్చేసి మా అమ్మాయిని పెట్టేమన్నా. నేనేమి నిదానంగా ఎక్కుకుంటూ వస్తున్నాను అనమాట. అసలు కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి అసలు, మామూలుగా లేవు అసలు. ఇంకా వెంకన్న స్వామి తెలుసుకొని మొత్తం మెట్లయితే ఎక్కడానికి ప్రయత్నించాను. ఎక్కుతానా ఎక్కలేనా అని చెప్పి మా వారైతే రాలేదు. మధ్యలో మా వారికి వీడియో కాల్ చేసుకుంటా. ఆయన అయితే నువ్వే అంత సాహసం తీసుకోమాక, నీవు ఒప్పుకున్నంత వాటికి ఎక్కువ, మొత్తం ఏం అవసరం లేదులే, ఆయన తలుచుకొని ఎంతవరకు ఎక్కగలిగితే అంతవరకు ఎక్కన్నారు. నాకేమో స్టార్ట్ చేసినాక మొత్తం ఎక్కేద్దాం అనిపించింది. అందుకని చెప్పి మొత్తం అయితే నిదానంగా ఎక్కుతున్నాను. వీడియో తీస్తుంది మా అమ్మ. నా కళ్ళలో నీళ్ళ కన్నా మా అమ్మ కళ్ళల్లో ఎక్కువ నీళ్ళు వచ్చేస్తున్నాయి అసలు. నేను ఎక్కడ ఎండలో ఇంత ఇదిగా ఎక్కేతలకి మా అమ్మ ఏడ్చేస్తుంది కూడా అసలు. అక్కడ నాకు తర్వాత చెప్పింది, నువ్వు ఎక్కుతుంటే నా కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి అమ్మ అని. ఎట్లయితే మొత్తం అయితే ఎక్కాను అన్నమాట. చివరికి ఎక్కి అలా స్లోగా ఎక్కుతా చివరి మెట్టుకి అయితే చేరుకున్నాం అన్నమాట. ఇంకా అలా నిదానంగా అక్కడికి వెళ్ళి ఇంకా మెట్లు కూడా అయిపోయినాయి అనమాట. లాస్ట్ మెట్టు ఇంకా కొంచెం మిగిలి ఉంటే ఇంకా లాస్ట్ మెట్టు కాడ ఎక్కువ పూసుకుంటూ వచ్చేసేసి చూడండి ఎంత పైకి ఉంది. అదంతా నేను మెట్లతో ఎక్కాను అనమాట. నిదానంగా వెంకన్న స్వామిని తలుచుకుంటూ స్లోగా ఎక్కాను. ఎక్కలేనేమో వద్దనుకున్నాను ఫస్ట్, లేదా ఎక్కుతాను నేనని చెప్పి అనుకొని ఎక్కాను అనమాట. నిదానంగా వెళ్తున్నాను. అలా చేరి అక్కడ దాకా అయితే వచ్చాను అనమాట. ఇంకా చివరి మెట్టు అయితే వచ్చింది. ఇంక మిగిలిన పసుపు కుంకుమ అయితే లాస్ట్ మెట్టుకి రాసేసేసి ఇంకా అక్కడ కొబ్బరికాయ అడిగితే 50 రూపాయలు చెప్పారు కొబ్బరికి. సర్లే అని చెప్పి ఆ మిగిలిన పసుపు కుంకుమ వేసేసేసి ఇంక అక్కడ రాసల్లే పోసింది అనమాట పసుపు కుంకుమ. దాంట్లో చిల్లర డబ్బులు గుచ్చుతున్నారు. మేము కూడా గుచ్చేసేసి వెంకన్న స్వామికి దండం పెట్టుకొని, అసలు మామూలు తతంగం కాదు అసలు. మాకు కారేమో ఎక్కడో ఉంది, మేమేమో ఎక్కడో ఉన్నాం. మళ్ళీ కారు కాడికి ఇంకో 2-3 కిలోమీటర్లు నడిచి ఉంటాం అసలు. కారేమో ఎక్కడో ఆపుకొని కూర్చున్నారు. మేమేమో అసలు తిరుపతి కొండ ఎక్కడం కన్నా కారుని ఎతకడమే ఎక్కువ నడకైపోయింది మాకైతే అసలు. కారు ఎక్కడుందో ఫోన్లు చేసుకొని కారు దగ్గరికి వెళ్ళి దర్శనం అయితే మేము ఎన్నింటికి, సాయంకాలం పూట 6ంటికి అట్లా స్టార్ట్ అయ్యామన్నమాట దర్శనానికి. మేము దర్శనం చేసిన తలకి తెల్లారి 7ంటికి అట్లా బయటకు వచ్చేసేసాము. దేవుని దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. ఆయన చూడంగానే నా కష్టం అంతా మర్చిపోయాను అనమాట. అసలు నాకు కాలు నొప్పులు కూడా లేవు అసలు ఇంటికి వచ్చేదాకా. అసలు ఆయన చూడంగానే అసలు మొత్తం మర్చిపోయాను. అసలు మళ్ళీ రావాలయ్యా నీ దగ్గరికి అని చెప్పి అనుకున్నాను అనమాట. ఎలాగైతే తిరుపతి అయితే దర్శించుకున్నాం అనమాట. ఇంకా అక్కడి నుంచి ఫ్యామిలీ అంతా కలిసి కాణిపాకం వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. సరే శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతు పూజ చేసుకుందాం అని చెప్పి అనుకున్నాము. తీరా మేము వదిలితలకి 10 అయిపోయింది. శ్రీకాళహస్తిలో మొత్తం మారిపోయింది, ఏదైనా ఆన్లైన్ అంట. ఇంకా వదలే అని చెప్పి అక్కడ దర్శనం చేసి
కారు ఎక్కేసేసాం అనమాట మేమైతే. దారిలో ఒక హోటల్ ఉంటే ఆ హోటల్లో ఆగి భోజనం చేసాము. తిరుపతిలో సాంబార్ అన్నం తినలేదు ఫ్రెండ్స్ మేము. చాలా బాధగా ఉంది నాకు. ఈసారి వెళ్ళినప్పుడు కంపల్సరీగా సాంబార్ అన్నం తినాలి. మేము ఒక చోట అయితే ఆగామన్నమాట, రెడీ అయ్యి తలనీళ్ళలో ఇచ్చేసేసి లాస్ట్లో సాంబార్ అన్నం పెట్టే కాడికి వెళ్ళాము. అక్కడ బాగా జోరు వాన అనమాట. అది చూడండి, అక్కడైతే మేము కూర్చున్నాము. అసలు మా పక్కనే పెడుతున్నారు సాంబార్ అన్నం కూడా. వాన పడుతుందని చెప్పి ఆపారు. ఆ వ్యాన్లోనే వచ్చి దిగినాయి అనమాట. వర్షం పడుతుందని చెప్పి మేము పక్కన కూర్చున్నాం రెడీ అయ్యి. తీరా మేము వాళ్ళు పెట్టేయడానికి వాన తగ్గిందని చెప్పి మేము వచ్చేసాము. ఇదిగో కంపార్ట్మెంట్లో అయితే వదిలారనమాట. ఉప్మా పెట్టారు అక్కడ. చక్కగా తినేసేసి పడుకున్నాము. ఇంకా వాళ్ళు లేపినప్పుడల్లా లేచేసి దర్శనానికి వెళ్ళిపోయి అంకన సౌండ్ చూసేసి రిటర్న్ అయిపోయాము. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఉంటా, బాయ్.